హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బావున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి ఫ్రైడే రోజు చేసిన వ్లాగ్ అనమాట. అయితే ఇది నిన్న నేను అప్‌లోడ్ చేయాలి. ఎడిటింగ్ అనేది కుదరకపోవడం వల్ల నిన్న ఈ వ్లాగ్ అయితే అప్‌లోడ్ చేయలేదు. ఇంకా నేను సాటర్డే రోజు అంటే నిన్న కేక్ చేశాననమాట. ఆ కేక్ వీడియో కూడా నేను రేపు అప్‌లోడ్ చేస్తాను. ఇంకా రింగ్ లైట్ తీసుకున్నాను ఒకటి. అది కూడా అన్బాక్సింగ్ చేశాను. ఫ్రైడే రోజైతే నేను ఇంట్లో పనులైతే ఫాస్ట్‌గా అన్నీ కంప్లీట్ చేసుకున్నాను కానీ, కొంచెం ఆ రోజు కొంచెం సాడ్‌గా ఉండడం వల్ల పనులు ఎక్కువగా చేసుకోలేదనమాట. అంటే రికార్డ్ చేయలేదు. ఇక్కడ మార్నింగ్ అయితే 6:30 అవుతుంది. లోపల టిఫిన్ చేసొచ్చాననమాట. టిఫిన్ చేసిన తర్వాత అలికేస్తున్నాను. ఎందుకు అంటే ఫస్టే టిఫిన్ చేస్తాననుకో 6:30 వరకు టిఫిన్ కంప్లీట్ అయితే 7:30 వరకు ఈడ బయట పని చేసుకోవచ్చు. ఆ తర్వాత మా సార్‌కి టిఫిన్ పెట్టిస్తే ఆయన స్కూల్‌కెళ్ళిపోతాడు. ఇంకా పిల్లల్ని రెడీ చేసుకోవచ్చు. ఏంటి అంటే ఫస్టే ఇక్కడ అలికి ముగ్గేసి లోపలికెళ్ళి టిఫిన్ చేసేసరికి కొంచెం లేట్ అయితుంది. మా సార్‌కేమో అప్పుడు స్కూల్ టైమ్ అయితుంది గదా! పిల్లలకంటే ఒక 1 అవర్ లేట్ ఉంటది. ఆయనకేమో 1 అవర్ ముందు ఉంటది గదా! అందుకని పిల్లల కన్నా ఈయనకు ఇద్దరికీ డిస్టర్బ్ గాకుండా ఫస్ట్ టిఫిన్ చేసేసి ఆడబెట్టేస్తే తర్వాతొచ్చేసి బయట ఊకి ముగ్గేసుకున్నామనుకో ఒక గంటన్నర సేపు టైం పడతది. ఈలోగా మా సార్ స్కూల్‌కెళ్ళినా గూడా నాకెలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆ తర్వాత పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి పంపియొచ్చు అన్నట్టుగా అయితే ఫస్టే టిఫిన్ చేసి అక్కడ పెట్టేసాననమాట. ఇంకా బయటకొచ్చి ముగ్గేస్తున్నాను. ఈరోజైతే 6:30కి అయితే బయట ఊకి చల్లి అలికాననమాట. ఇంకా తర్వాత ముగ్గేసేస్తున్నాను. మొన్న ఏసాను కదా 8 చుక్కలు, ఇది కూడా సేమ్ అలాగే అనమాట. కాకపోతే కొంచెం డిఫరెంట్ ఉంటది. ఆ ముగ్గు ఏసిన వాళ్ళైతే ఈ ముగ్గు త్వరగా వచ్చేస్తదనమాట. అయితే మొన్న ముగ్గేసాను కదా! దీనికి రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే చూపియవా అని చెప్పేసి అక్క అడిగిందనమాట. సో, మళ్ళీ ఆమెకు ఆ ముగ్గు నచ్చిందని చెప్పేసి నేను ఇలా అయితే ఈరోజు సేమ్ అలానే చూపిస్తున్నాను. ఇదైతే 8 చుక్కలు, 2 వరుసలు, 2 వచ్చే వరకైతే పెట్టుకోవాలనమాట. ఆ తర్వాత ఇలా అయితే కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక లైన్ గీసేసుకొని ఇక్కడ చుక్క ఉంటది కదా! దానికి ఇలా రౌండ్‌గా తిప్పేసుకొని ఇలా కలిపేసుకోవడమే అనమాట. మీకు నేను చెప్పేదానికన్నా చూస్తే అర్థమవుతుంది. నేను ఎలా చెప్తానో నాకే తెలీదనమాట. మీకు చూస్తే కంపల్సరీగా అర్థమవుతుంది అని చెప్పేసి నేను చెప్పేదానికన్నా చూడమని చెప్పేసి ఎక్కువ సార్లు అంటూ ఉంటాను. ఇదైతే మొన్నటి దానికన్నా బావుంది గదా! కానీ చాలా సింపుల్‌గా అయిపోయింది. ఇంకా ఇక్కడ గూడా వచ్చేసి ఒక 2 చుక్కలనమాట. మనం ఎన్ని ఒడుసులైనా పెట్టుకోవచ్చు. ఇలా 2 అయితే పెట్టేసుకొని మొత్తం ఇలా కలిపేస్తున్నాను. మనం తిప్పుడు ముగ్గులేసుకుంటే చూడడానికి చాలా బావుంటాయి. వాటి బార్డర్స్ గూడా అవే ఏసుకోవాలనమాట. ఇలా తిప్పుడు ముగ్గులు ఏసుకున్నామనుకో బార్డర్స్ గూడా చూడడానికి ఇంకా బావుంటది. అందుకనే నేను ఇలా తిప్పులు ముగ్గులేసినప్పుడైతే ఇలా సైడ్స్‌కి గూడా అవే బార్డర్స్ వేస్తూ ఉంటాననమాట. నేను ఏసేవైతే మ్యాచింగ్ అయినట్టే ఉంటాయి. మరి మీరేమంటారో గూడా కామెంట్ చేసి చెప్పండి. అయితే రోజు నేను పొద్దున ముగ్గేసేటప్పుడు ఏంటి అంటే ఇక్కడ గేట్ దగ్గర ఏసినప్పుడు బాగానే వేస్తున్నాను. అయితే ఇక్కడ అలుకు దగ్గర వేసేసరికి అక్కడ ఏంటి అంటే అక్కడికి రాగానే ఇట్లా చేతిలో నుంచి ముగ్గు పడట్లేదనమాట. అంటే కొంచెం గట్టిగా తిప్పినట్టు అలా పడుతుంది. ఇక్కడనేమో ఈజీగా వచ్చేస్తుందనమాట. అయితే నేను ఫస్టు అంతగా నేను అబ్జర్వ్ చేయలేదనమాట. మొన్న చెప్పాను గదా! ఒకసారి నాకు ఆడ ముగ్గు గుర్తు రాక నేను ఆగిపోయినా అని చెప్పేసి మొన్న వీడియోలో చెప్పాను. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మొన్న ఇట్లా గుర్తు రాక గాదు నేను ఆగింది. ఇక్కడ ఫస్ట్ ముగ్గేస్తున్నాను గదా! ముగ్గేసేంత సేపు బయట చాలా చలిగా ఉంటదిగా. ఆ చలిగా ఉన్నప్పుడు మస్తు చలి ఉంటదనమాట బీహార్‌లో. అయితే చలిగా ఉన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ నేను రాగానే ఇక్కడనే ముగ్గేస్తున్నా గాబట్టి ఫస్ట్ ముగ్గు ఇదే గాబట్టికి చేతులు మంచిగా తిరుగుతున్నాయనమాట. అంత మంచిగా వెయ్యొస్తుంది. అయితే అలుకు దగ్గరికి పోగానే ఏంటి అంటే అక్కడికి రాగానే చలికి చేతులనేవి తిరగట్లేదనమాట. ఫస్ట్ ఏంటి అంటే నేనిక్కడ గేటు దగ్గర ముగ్గేస్తాను గదా! ఆ తర్వాత ఇక్కడ అలుకు దగ్గర వేస్తాననమాట. అంతసేపు చలిలో చేతులు బయట ఉంటున్నాయి గదా! అందుకని చెప్పేసి ఇలా చేతులు తిరగట్లే అనమాట. మొత్తం ముగ్గు కొంచెం గట్టిగా పడుతుందనమాట. నేను ఈరోజు అబ్జర్వ్ చేశాను. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఒకవేళ అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. నేనేం చెప్పానంటే చలికి ఆడ ఫస్ట్ ఏసినప్పుడు అంత చలి ఉండదు కాబట్టి అప్పుడే గదా మనం బయటకొచ్చి ఏసినప్పుడు అంత గట్టిగా అనిపియలేదు. కానీ లాస్ట్‌కొచ్చేసరికి చేతులైతే తిరగరాకుండా అలా చలి పెడుతుంది అని జెప్పేసి నేను చెప్తున్నాననమాట. ఇక్కడైతే మొత్తం ముగ్గులైతే వేసేసాను. అంటే బార్డర్స్ అయితే నేను 4 వేస్తాను. కొందరేంటి అంటే ఇట్లా
మూడేసి ఒక దగ్గర నుంచి ఓపెన్‌గా ఉంచుతారనమాట. నేనిలా ఇంటి దగ్గరైనా గూడా ఇట్లనే క్లోజ్ చేసేస్తాను. ఈరోజు తులసి కోట దగ్గర చాలా సింపుల్‌గా వేసేస్తున్నాననమాట. ఏంటి అంటే చలి పెడుతుందని జెప్పేసి గేట్ దగ్గర ముగ్గేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లోపలికి పోయి వచ్చిన. మళ్ళా ఈడ ముగ్గేద్దామని స్టార్ట్ చేసేసరికి మా సార్ అన్నారు, "చాలా టైం అయింది. ఇంకా నువ్వు టిఫిన్ పెట్టలేదు" అని జెప్పేసి మా సార్ చెప్పడంతోని ఇంకా నేనిక్కడ ఒక ముగ్గేసేసి వాళ్ళకి టిఫిన్ పెట్టిన తర్వాత మళ్ళీ మిగతా ముగ్గేద్దాం అని చెప్పేసి లోపలికెళ్ళాను. మీరు చూడొచ్చు మా సార్‌ది పూజ గూడా అయిపోయిందనమాట. ఈరోజు కొంచెం చలెక్కువగా ఉంది. లేట్ అవుతూనే ఉంది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ అలుకు దగ్గర గూడా మంచిగా ఆరిపోయిందనమాట. ఆరిపోయినంక ఇలా ముగ్గేస్తున్నాను. ఇది ఇంకొంచెం ఆరాలనమాట. ఇంకొంచెం ఆరిన తర్వాత మంచిగా ముగ్గనేది వైట్‌గా మంచిగా తిక్కు డిజైన్ కనిపిస్తదనమాట. మీరు అక్కడ సైడ్ లాస్ట్ బార్డర్ చూడొచ్చు. అప్పుడు మీకు అర్థమవుతది. ఏంటి అంటే కొంచెం ఇప్పుడు తడిగా ఉంటది. మనము పొద్దున్నే వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కొంచెం ఆరేదాకా ఆగలేమనమాట. ఇంకా పిల్లలకి స్కూలుంటది. తర్వాత ఇంట్లో పనులుంటాయి గదా! అలికినమంటే ముగ్గేసినమంటే పనయిపోతదని జెప్పేసి నేనైతే ఇలా కొంచెం తడి తడిగా ఉన్నప్పుడే వేస్తున్నాను. ఇగో ఇక్కడ మీరు సైడ్‌లో చూడొచ్చు. ఇక్కడ మంచిగా ఆరిపోయిందనమాట. అలా ఉంటది. ఇక ఇక్కడైతే మళ్ళీ ఒక ముగ్గేస్తున్నాను. 6 చుక్కలు పెట్టి ఇలా అయితే 4 చుక్కలు రెండో చెవుకి పెట్టాననమాట. నేను చెప్పింది ఈడికి రాగానే ఏంటి అంటే నా చేతులు చాలా గట్టిగా అయిపోయి ముగ్గు అనేది ఇలా తిప్పడానికి రావట్లేదు. ఇప్పటిదాకా కొంచెం వెడల్పొచ్చింది గదా! ఈడికి రాగానే కొంచెం సన్నగా వస్తుందనమాట. ఇది మొన్న నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. ఈరోజైతే నాకు అది తెలిసిందనమాట. ఇలా గట్టిగా అయిపోతుందని జెప్పేసి. ఇలా కొంచెం ముగ్గేసిన తర్వాత ఇంకా లాభం లేదు అని జెప్పేసి పోయి హీటర్ దగ్గర ఒక 5 నిమిషాలు ఉండేసొచ్చినా. మళ్ళా రాంగానే వీడియో ఆన్ చేయలేదనమాట. అందుకే అక్కడ నేను బార్డర్స్ అయితే చూయించట్లేదు. హీటర్ అంటే కిచెన్‌లో అక్కడ హీటర్ ఏస్తాను గదా! అదేసినంక పోయి ఇట్లా మనం కాపుకున్నట్టు జేస్తే ఒక 5 నిమిషాలు చేతులన్నీ కొంచెం లూజ్‌గా అయిపోయినాయి. అంతవరకైతే చాలా గట్టిగా ఉన్నట్టు నాకు నాకే అనిపించిందనమాట. ఇంకా వచ్చినంక మళ్ళా ఇక్కడ అలుకు మీద ఒక చిన్న ముగ్గేసేసాననమాట. అటో ఇటో చలికి వణుక్కుంటూ ముగ్గులైతే వేసేసాననమాట. ఇవన్నీ పెద్ద పెద్ద ముగ్గులేం కాదు. నేను చాలా సింపుల్‌గా ఏసేస్తాను. కాకపోతే చలి ఉంది గదా! కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటదనమాట. ఇక్కడ బార్డర్స్ మీరు చూడొచ్చు. అది సగంలోనే ఆపేసాను ఇందాక. ఇప్పుడైతే మీకు మొత్తం ముగ్గు చూస్తే అర్థం కావచ్చు. ఇంకా పిల్లల్ని గూడా స్కూలుకి పంపించేసాననమాట. ఇంకా వాళ్ళని స్కూలుకి పంపించిన తర్వాత ఇక్కడ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేసాను. ఈలోపే పాలంకులు గూడా వచ్చేస్తే పాలు గూడా వేడి చేస్తున్నాననమాట. ఇవన్నీ పాలు వేడయ్యేసరికి ఒక 15 నిమిషాలు టైం పడతది. అన్నం అయ్యేసరికి ఒక 20 మినిట్స్ టైం పడతది. ఈలోపైతే బయట ఎండొచ్చేసిందనమాట. చెప్పినా గదా! పొద్దుగాల బాగా చలుంది. చేతులన్నీ గట్టిగా అయిపోయినాయని జెప్పేసి, కొంచెం ఎండ తాకితే బావుంటదన్నట్టుగా ఇగ బయటొచ్చేసి సాపేసి కూరగాయలైతే కట్ చేస్తున్నాననమాట. చిక్కుడుగాయ తీస్తున్నాను. ఇంతకుముందుకు రోజు ఇక్కడ నేను వెజిటబుల్స్ కట్ చేసుకొని లోపలికెళ్ళి వంట చేసేది. కాకపోతే అప్పుడు చలి లేదు. ఇప్పుడు చలి ఉందని చెప్పేసి బయటికి రావట్లేదనమాట. చూస్తున్నారు గదా! మన ముగ్గు ఆరిపోయినంక ఎంత మంచిగా కనిపిస్తుందో. నేను అప్పుడు ముగ్గేసేటప్పుడు ఇదంతా కొంచెం పచ్చి పచ్చిగా, తడి తడిగా ఉంటది కాబట్టి ఇలా గ్రీన్ కలర్‌లో అంటే మన సాంపి కలర్‌లో కనిపిస్తలేదు. ఇలా ఆరినంకైతే మంచిగా సాంపి కలర్‌లో కనిపిస్తూ ఉందనమాట. ఇగ ఈ ముగ్గేసినప్పుడు ఇక్కడి నుంచి నాకు బయటికి రావాలనిపించట్లేదు. ఎప్పుడన్నా కొంచెం సాడ్‌గా అనిపించిందనుకో మళ్ళీ బయటికొచ్చి ఇక్కడ 5 నిమిషాలు అక్కడ కూర్చొనైతే పోతే రిలాక్స్‌గా అనిపిస్తుంది నాకు. చాలా హ్యాపీగా ఉంటుందనమాట. ఇక్కడైతే నేను చిక్కుడుగాయ తెంపుతున్నాను. మాకు చిక్కుడుగాయ వింటర్‌లోనే దొరుకుతది. కాకపోతే ఇక్కడ గింజలు లేకుండానే టక తెంపేస్తూ ఉంటారనమాట. కానీ ఈసారైతే గింజలుండే చిక్కుడుగాయలు దొరికినాయి మాకు. అది ఒక పెద్ద విచిత్రం అనమాట. మీరు ఒకసారి నేను కూరగాయలకు చూయించాను గదా! దాంట్లో ఒక చిక్కుడుగాయని చూడొచ్చు ఎట్లుంటదో. మొత్తం ఇట్లా ఆకులు తిన్నట్టే ఉంటది. దాంట్లో గింజలుండవు, ఏముండవు. ఊకనే తెంపేస్తారనమాట. అంటే కాకముందుకే తెంపేస్తూ ఉంటారు. కానీ ఈసారైతే మా సారు మంచి చిక్కుడుగాయ తీసుకొచ్చిండు. దాంట్లో పెద్ద పెద్ద గింజలున్నాయనమాట. ఇంకా చిక్కుడుగాయ మొత్తం తెంపిన తర్వాత లోపలికెళ్ళి ఇంకా కూరొండాలి. ఏంటి అంటే కూరొండడానికి కొంచెం మసాలా ఏద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కొన్ని పల్లీలేసుకున్నాను. ఏంటి అంటే ఈ కడాయి వేరేదనమాట. ఎంత తోమినా గూడా ఇట్లనే అయితది. ఊకే కొంచెం మసి అయినట్టు అవుతూ ఉంటదనమాట. ఫస్ట్ కొన్ని పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక చిటికెడు మెంతులేసుకున్నాను. అవి కూడా ఏసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలేసుకొని ఇలా ఫ్రై చేసుకొనైతే పక్కకు తీసుకున్నాననమాట. ఇంకా మిక్సీ జార్‌లో తీసేసుకున్నాను. ఏంటి అంటే మనకు కొన్ని మసాలా కర్రీస్ అయితే చాలా బావుంటాయి గదా! నేనేంటి అంటే చిక్కుడుగాయ, బీన్సు తర్వాత క్యాప్సికమ్ వండుతాను. పిల్లలు బాగా తింటారు. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరేసి ఒక
నిమ్మకాయ సైజంతా చింతపండేసాను. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు కాబట్టి, వెల్లిపాయలు, అల్లం అయితే వేసేసుకొని, కారం, ఉప్పు వేసుకొనైతే కొన్ని వాటర్ వేసుకొని ఇదంతా ఏంటి అంటే కొంచెం పేస్ట్ లాగా అయిపోవాలనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ కుక్కర్ పెట్టేసిన తర్వాత ఆయిల్ పోసాననుకో అది చిన్నగా వేడవుతుంది. ఈలోపు నేనైతే మిక్సీ పట్టేసుకోవచ్చు గదా అన్నట్టుగా ఫస్ట్ కుక్కర్ పెట్టయితే ఆయిలేసేసుకుంటున్నాను. నేను కుక్కర్ అయినా, కడాయి అయినా పెట్టిన వెంటనే ఆయిల్ వేసేస్తాను. ఆ తర్వాత ఆన్ చేస్తాననమాట. నేను హీటర్ మీద వండుతాను కాబట్టి, ఇలా అయితే హీటర్ ఆన్‌లో పెట్టి వంట చేయను. ఇప్పుడు జీలకర్రేసినా, ఉప్పేసినా, కారమేసినా, పసుపు ఏసినా గూడా నేనక్కడ హీటర్ ఆఫ్ చేయాలనమాట. నేను ప్రతి దానికి ఇలా సైడ్‌కి పోయి స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాను. మసాలా పేస్ట్ అంతే అంతా ముద్దలాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే 4, 5 పచ్చిమిర్చి, కొంచెము ఒకటే ఆనియన్ వేసుకుంటాను. ఆ తర్వాత టమాటో వేసుకుంటాను. ఏంటి అంటే మసాలా పేస్ట్ అనేది తిక్కుగా అవుతుందనమాట. సో, టమాటాసు ఎక్కువ ఏసుకోకపోయినా పర్లేదనమాట. నేను ఒకటే ఏస్తాను. జస్ట్ ఏసి ఏయనట్టుగా. అయితే ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత హీటర్ స్విచ్ ఆఫ్ చేసేసి టమాటాస్ గూడా వేసుకొని ఒక్కసారయితే కలిపేసుకుంటున్నాను. ఇలా అయితే కుక్కర్‌లో వండే కర్రీస్ అయితే చాలా తొందరగా అయిపోతాయి. నేనైతే ఇలా వండడానికే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాననమాట. ఇప్పుడు టమాటో, ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పేస్ట్ ఉంది గదా! పేస్ట్ మొత్తం వేసేసుకొని కలిపేసుకుంటున్నాను. దీంట్లో నేనైతే పసుపు వేయడం మర్చిపోయాను. ఆ పసుపు అనేది లాస్ట్‌లో వేశాననమాట. ఇంకా పేస్ట్ వేసిన తర్వాత ఒక 1 మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడేంటి అంటే ఆ పేస్ట్ నుంచి ఆయిల్ మొత్తం ఇలా సెపరేట్ అయిపోవాలి. ఇంగో నాకు సెపరేట్ అయితందుకు గూడా కొంచెం కిందన కొంచెం అడుగంటుతూ ఉంటదనమాట. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకున్న తర్వాత చిక్కుడుగాయలైతే వేసేసుకుంటున్నాను. చెప్తున్నాను కదా! దీంట్లో ఈరోజు సీడ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా కన్నయ్యకు ఇలా చిక్కుడుగాయ, బీన్స్ ఇవన్నీ సీడ్స్ ఉంటే ఇంకా ఇష్టమనమాట. తర్వాత బఠానీ గూడా పచ్చి బఠానీ తను చాలా ఇష్టంగా తింటారు. ఇగో నేను ఇదంతా కలిపిన తర్వాత నాకు పసుపేయలేదని గుర్తొచ్చింది. కూర మొత్తం తెల్లగా ఉంది గదా! అందుకని చెప్పేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపేసాను. ఇప్పుడు కారం అనేది కలర్ రాకపోతే పసుపనేది కొంచెం ఎక్కువగా యేసుకుంటాననమాట. ఇప్పుడు అంతా కలిపేసి కొన్ని నీళ్ళైతే వేసుకున్నాను గ్రేవీకి సరిపడా. ఇన్ని నీళ్ళేసుకుంటే నాకైతే సరిపోయినాయనమాట. అంతా కలిపిన తర్వాత చెక్ చేసుకున్నాను. కొంచెం ఉప్పనేది సరిపోలేదనమాట. నేను చింతపండేసాను కాబట్టే ఈరోజు ఉప్పు చెక్ చేశాను. లేకపోతే చెక్ చేయను. ఇక్కడ ఒక 2 విజిల్స్ తర్వాత నేను తీసాననమాట మూత. మనకు చిక్కుడుగాయ అనేది 2 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతది. గ్రేవీ గూడా కొంచెం తిక్కుగా అయిపోయింది కదా! ఇంతకన్నా తిక్కుగా అవ్వద్దనమాట. మనం వాటర్ అనేది చూసుకొని ఏసుకోవాలనమాట. మనం వాటర్ ఏసినప్పుడు కొంచెం లిక్విడ్‌గా, పల్చగా ఉండాలి. ఆ తర్వాత ఉడికినంక ఇలా తిక్కుగా అవుతుంది. ఇప్పుడైతే వేరే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాననమాట. ఇక కొత్తిమీర ఏసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇది ఫ్రైడే రోజు వండిన కూర గదా! నిన్న సాటర్‌డే. సాటర్‌డే నైట్ వరకు నేను ఫ్రిడ్జ్‌లో పెట్టనే పెట్టలేదు. ఈ కూర బయటనే ఉంది. కానీ ఖరాబే కాలేదు. నిన్న నైట్ గూడా మేము చపాతీలోకి ఇదే కూర తిన్నాము. కొంచెం మిగిలిపోతూ ఉంటాయి గదా! మళ్ళా పొద్దున్నేమో ఒక వేరే కూర వండినప్పుడు అది ఫ్రెష్ కూర గాబట్టి అదే అయిపోగొడతారు. ఇది అట్లనే పెడతారు. మా కన్నేమో బాగా తింటుండని జెప్పేసి నేను గూడా ఈ కూరని తొందరగా అయిపోగొట్టలేదు. ఇంకా వంట చేసిన తర్వాత ఒకటి రింగ్ లైట్ ఆర్డర్ చేశాననమాట. అది ఈరోజు పొద్దున ముగ్గేసేటప్పుడే వచ్చింది. ఇంకా రింగ్ లైట్ అయితే చూస్తున్నాననమాట. ఎలా వర్క్ చేస్తదా? ఏంటి? అని చెప్పేసి. ఎప్పటినుంచో అనుకుంటున్నాను ఈ రింగ్ లైట్ తీసుకోవాలని చెప్పేసి. ఏంటి అంటే నాది ఫోను చాలా క్వాలిటీ తక్కువగా ఉంటదనమాట. ఏంటి అంటే మా ఇంట్లో లైటింగ్ గూడా అంతగా ఉండదు. ఎంత మంచి వీడియో అయినా సరే లైటింగ్ లేకపోవడం వల్ల చాలా డల్‌గా కనిపిస్తుంది. ఎప్పటినుంచో ఈ రింగ్ లైట్ తీసుకోవాలి, తీసుకోవాలి అని అనుకున్నాను. కానీ బెటర్ రింగ్ లైట్ అయితే నాకు ఎక్కడ దొరకలేదు. ఇంకా నేనేం చేశానంటే అంటే దొరకలేదు అంటే మనకు వీటి పైన అవగాహన లేదు కాబట్టి మనకు తెలీదు. నేనైతే చాలా సెర్చ్ చేశాను. ఇంకా అన్నీ ఎక్కువ రేట్‌లో ఉన్నాయి. ఇంకా నాకు బెస్ట్ క్వాలిటీ రింగ్ లైట్ ఏంటి అని చెప్పేసి నాకైతే తెలియలేదు. ఇంకా లాస్ట్‌గా అయితే ఒక రింగ్ లైట్ తీసుకున్నాను. దాన్నయితే నేను సెట్ చేస్తున్నాననమాట. అంటే చెక్ చేసుకుంటున్నాను. వర్క్ చేస్తుందా? లేదా? రిటర్న్ పెట్టాలా? ఏమైనా చిన్న చిన్నవి మిస్ అయినయి ఉంటాయి గదా! అవునా? లేదా? అని చెప్పేసి చెక్ చేసుకుంటున్నాను. ఏవైనా సరే మన సొంత పనులు మనం సొంతంగానే చేసుకోవాలి. ఈ రింగ్ లైట్ అనేది ఇలా నేనైతే పెట్టేసుకున్నాను. స్టాండ్ అయితే క్వాలిటీ చాలా బావుందనమాట. దాదాపుగా నా హైట్ వచ్చేసింది. ఆ తర్వాత రింగ్ లైట్ పెట్టాను. అక్కడనేమో మొబైల్ హోల్డర్ వచ్చింది. తర్వాత ఒకటి యూఎస్‌బీ వచ్చిందనమాట. సో, దాన్ని నేను ఛార్జింగ్‌లోకి పెట్టేసి ఇలా అయితే
స్విచ్ ఆన్ చేశాననమాట. ఈ లైట్ అనేది మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఏంటి అంటే ఇలా చీకట్లో ఉన్నప్పుడు వీడియోస్ చేస్తాం గదా మనం. అవి ఎంత మంచివైనా సరే క్వాలిటీగా కనపడడానికి ఈ రింగ్ లైట్ అనమాట. నేను ఎప్పటినుంచో సెర్చ్ చేస్తూ ఫైనల్‌గా ఒక రింగ్ లైట్ అయితే తీసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మంచి బ్రైట్‌నెస్ గూడా ఉందనమాట. ఇది ఇంకొంచెం చార్జ్ అవ్వాలి. అందుకే లైట్ అనేది డల్‌గా ఉంది. ఒకవేళ దీని గురించి ఫుల్ వీడియో కావాలంటే చెప్పండి. ఆల్రెడీ నేను చేశాననమాట అన్బాక్సింగ్ చేసేటప్పుడే. ఆ వీడియో అనేది రేపు అప్‌లోడ్ చేస్తాను. ఇగ నిన్న సాటర్డే కదా! నిన్న అయితే ఒక కేక్ చేశాననమాట. ఇదొచ్చేసి పైనాపిల్ ఎగ్‌లెస్ కేకు. అది కూడా గోధుమ పిండితో చేశాను. మిల్లు దగ్గర పట్టిస్తాం కదా! ఆ గోధుమ పిండితోని కేక్ చేశాననమాట. ఈ కేక్ టేస్ట్ అయితే చాలా బావుంది. ఎట్లా అంటే పైనాపిల్ ఫ్లేవర్ చాలా మంచిగా తెలుస్తుందనమాట. ఇంకా డిజైన్ గూడా మంచిగా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ రింగ్ లైట్‌ది, ఈ కేకుది ఫుల్ వీడియో కావాలంటే కూడా ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఒక చిన్న క్లారిటీ కోసం అనమాట. ఇలా అయితే కేక్ మంచిగా డెకరేట్ చేసుకున్నాను. ఈసారైతే ఈ కేక్ డెకరేషన్ గూడా చాలా బెటర్‌గా వచ్చిందనమాట. పోయిన కేక్స్ వీడియోస్ కన్నా ఈ కేక్ వీడియోలో ఎలాంటి మిస్టేక్ అయితే జరగలేదు. మరి ఈ కేక్ ఎలా అనిపించిందో గూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇది ఇవాల్టి మన చిన్న వీడియో అనమాట. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి.